ఈ సాయంకాలపు ఈ ఐక్య ఆరాధనలోకి మనందరినీ ప్రేమకు ఆహ్వానిస్తున్నాం. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, దేవుడు మనందరినీ 356 రోజులు 11 మాసాలు 50 వారాలు కాపాడాడు. ఆశ్చర్యరీతిగా మన ముందు కేవలం ఇంకా మనందరికీ తెలుసు ఈ సంవత్సరానికి 9 రోజులు మాత్రమే మనకున్నాయి. ఒకసారి మనము ప్రభువు స్తుతి చెల్లించడానికి చప్పట్లు కొట్టి ప్రభువుని ఆరాధిస్తాం. ఎందుకంటే దేవుడు మరి యొక్క క్రిస్మస్ మాసంలో మనం ప్రవేశపెట్టాడు. అనేక మంది క్రిస్మస్ చూడలేక ప్రభువుని పిలిచారు. ప్రభువు మనకు మంచి సమయం దయచేశాడు. ఈ దినాలు మనము క్రిస్మస్ బిజీ, చాలామంది షాపింగ్ అని, హౌస్ క్లీనింగ్ అని, ఇంకా ఇన్వైటింగ్ ద గెస్ట్స్ ఆల్సో. ఈ సంవత్సరం మేము కూడా మరి మా యొక్క తల్లిదండ్రులు, అదే రీతిగా మా సహోదరి కుటుంబాన్ని మేము క్రిస్మస్కి ఇన్వైట్ చేశాము. ఆల్రెడీ మా తల్లిదండ్రులు మొన్న వచ్చారు. సో వారు వచ్చి 2 days అయింది. మరి వారిని క్రిస్మస్కు మొట్టమొదటిసారి వారిని ఆహ్వానించడం, వారు మందిరానికి వచ్చి దేవుని యొక్క రక్షణ పొందుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా అందరూ ప్రార్థించండి. ఇంకా మా చెల్లి బావ వారు కూడా మంత్రాలయం నుంచి రానిస్తున్నారు, వారి కూడా ప్రార్థించండి. మరి ప్రతి సంవత్సరం తప్పకుండా ఒక ఫ్యామిలీని, ఈ సంవత్సరమే 2 families, ఒక ఫ్యామిలీని పిలిచి వారికి ప్రభువును పరిచయం చేయాలి, మందిరానికి నడిపించాలి, మన ప్రేమ, మన ప్రత్యేకత వారికి చూపించాలి అని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఒక సంవత్సరం అంతా ప్లాన్ చేసి అలా చేశాము. మరి క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాము. అనేకమైనటువంటి ప్రవచనాలు ఉదయకాలం మరియ గురించి చెప్పాను. సాయంకాలం ఏం చెప్పాలి ప్రభా అని ఆలోచన చేసే సమయంలో అకస్మాత్తుగా నేను ఎప్పుడు చెప్పినటువంటి ప్యాసేజ్లే ఎక్కువ మటుకు ప్రభు నాకు చూపిస్తాను. ఈ ప్యాసేజ్ పైన నేను ఎప్పుడు మాట్లాడాను. యెషయా గ్రంథం అంటేనే అసలు అర్థం కావాలంటే చాలా కష్టం. అంటే కష్టం ఇన్ ద సెన్స్ ఎవరికి చదవని వారికి కష్టం. అయితే చదివినటువంటి వాళ్ళకి ఏంటంటే ఫింగర్ టిప్స్ పైన మనము గుర్తుపెట్టుకుంటాం. నేను గత పాఠంలో కూడా మీకు చెప్పాను, యెషయా గ్రంథంలో ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్, చాలా లాట్ ఆఫ్ ప్రాఫెసీస్ వి సీ. ఆ ప్రవచనాలు అన్నీ కూడా మత్తయి సువార్తలో మత్తయి భక్తులు ఎక్కువగా రాసినట్టు కూడా మీకు కొన్ని ఉదాహరణలు చూపించాను. అంటే దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటి? దేవుడు ఎప్పుడు కూడా అక్కడ ఒకటి చెప్పి ఇక్కడ ఒకటి చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదు, కాంట్రడిక్ట్ కాదు. అక్కడ చెప్పినటువంటిది ఇక్కడ నెరవేరుతున్నది అని మనకు అక్కడ మత్తయి సువార్త 1:22 కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అన్న లేఖనము నెరవేరింది అని అప్పుడు ఆయనకు అర్థమైంది. అలాగే ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగం కూడా నేను కూడా ఆశ్చర్యపోయాను. ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి దాదాపుగా 8వ శతాబ్దంలో ఆమోస్ గ్రంథం కానీ, దాదాపుగా కొంచెం కిందికి వస్తే ఈ యెషయా గ్రంథం కానీ, ఇంకా కొంచెం కిందికి వస్తే యెషయా తర్వాత ఇర్మియా, కాబట్టి ఇర్మియా గ్రంథం, ఇవన్నీ కూడా దాదాపుగా అంటే 7-6 శతాబ్దాల మధ్యలో. ఆమోస్ గ్రంథం మాత్రం 8వ శతాబ్దం, అంటే క్రీస్తుపురం 800. అయితే మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూస్తే ఆ ప్రజలు ఏమాత్రం అక్కడ చూస్తే మనకు 59వ అధ్యాయము చదువుకున్నాం మనం. Turn your Bibles with me to the book of Isaiah chapter 59 verse 16. We will read as together. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు 59వ అధ్యాయము యెషయా గ్రంథం వైపు త్రిపోవాలని కోరుతున్నాను. 16వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాము. నేను చదువుకుంటాను, మీరు కూడా నాతో పాటు ఫాలో కండి. సంరక్షకుడు లేకపోక ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడాను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేశాను, ఆయన నీతి ఆయనకు ఆధారం. As I said in my previous preaching, and we see Christ the Messiah in the book of Isaiah. యెషయా గ్రంథంలో మనము ఎక్కువగా మీరు గమనిస్తే ఎక్కువగా 7, 14, 8, 8, 9, 6, 15, 11 అదే మొదటి వచనము, 11, 5 తర్వాత మనము ఇంకా చాలా చోట్ల మనం చూసాము. తర్వాత మనం ఏం చూసాము? ఇలాంటి చోట్ల కూడా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సంరక్షకుడు లేకపోవట ఆయన చూశాను, మధ్యవర్తి లేకుండా చూశాయన.
ఎందుకు అలా అంటున్నాడు దేవుడు అంటే, వాస్తవంగా మనందరికీ తెలుసు. ఉదయకాలం కూడా నేను ఆ మరియ గురించి చెప్పినప్పుడు రోమన్ క్యాథలిక్స్ ఇలా అనుకుంటారట. ఏమనుకుంటారట? క్రీస్తు దగ్గరికి వెళ్ళే ధైర్యం మనకు లేదు కాబట్టి క్రీస్తుకు మనకు మధ్యలో ఒక మధ్యవర్తి ఉండాలట. ఆయన ఎవరు? మరియ అంట. ఎక్కడన్నా లేఖనాలు తెలియజేస్తున్నాయో చెప్పండి, నేను పాస్టర్ పని మానేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఎక్కడన్నా ఉందా చెప్పండి, మీరే చెప్పండి. ఎంత అసలు వాస్తవంగా నిజంగా ఎట్లా ఉంది మన వాళ్ళ పరిస్థితి అంటే, లంచం తీసుకుంటున్న నేరము, లంచం ఇచ్చిన నేరం అని అక్కడ రాస్తారు. ఆఫీస్ పోతే ఒక సహోదరి చెప్తుంది, వాళ్ళ భర్త చనిపోయాడు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. సార్ మా భర్త చనిపోయి 2 రోజులు అవుతుంది సార్, ఇప్పుడు పోతే పైసలు ఇస్తే కానీ పని అయితే లేదు. దేవుని వాక్యంలో దేవుడు కూడా గాడ్ డిడ్ నాట్ సీ ఎనీ వన్ పర్సన్ యాజ్ జస్ట్, ఒక్క వ్యక్తిని కూడా నీతిమంతునిగా ఆయన చూడలేకపోయాడు. ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా రన్ వాక్ టు అండ్ ఫ్రో ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం వీధిలో పరిగెత్తు, ఒక్క వ్యక్తి నాకు కనిపిస్తే చెప్పు, నేను యెరూషలేంను క్షమించేస్తాను. ఇఫ్ యు సీ వన్ పర్సన్, ఇఫ్ హి యాక్ట్స్ లైక్ జస్ట్, ఐ విల్ పార్డన్ ద జెరూసలేం. ఒక్క వ్యక్తిని చూపించాయా అంటే, ఇక్కడ కూడా యాక్చువల్గా చెప్పాలంటే దీనికి ఒక మనం టైటిల్ పెట్టొచ్చు, సాల్వేషన్ బై గాడ్ త్రూ మ్యాన్. రక్షణ యెహోవా వల్ల లేక దేవుడి వల్ల కలుగుతుంది. అది ఎలా అంటే ఒక వ్యక్తి ద్వారానే కలుగుతుంది, అంటే మనిషి ద్వారానే కలుగుతుంది. అది ఏదో ఒక రకంగా అద్భుతము జరిగించి, అది ఏదో అంటారు కదా, మ్యాజిక్, మాయా, మెస్పరైజ్ చేయడం కాదు. సో ఇక్కడ దీనికి మనము ఒక 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. అంటే మ్యాన్ కెనాట్ సేవ్ మ్యాన్, మనిషి మనిషిని రక్షించలేడు. గాడ్ అలోన్ కెన్ సేవ్, దేవుడు మాత్రమే రక్షించగలడు. సో మూడోదిగా సాల్వేషన్ బై గాడ్ త్రూ మ్యాన్, రక్షణ దేవుడి వల్ల. అది ఎలా? మానవుని ద్వారా. మనందరికీ తెలుసు, పాపం ఒక వ్యక్తి ద్వారా వచ్చింది, ఆ వ్యక్తి ద్వారా పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అదే వ్యక్తి ద్వారా, అంటే మనందరికీ తెలుసు ఆ వ్యక్తి ఎవరో కాదు, ద ఫస్ట్ పర్సన్ దట్ వాస్ క్రియేటెడ్, ఆడమ్. మొట్టమొదటిగా దేవుని చేత సృష్టించబడినటువంటి వ్యక్తి ఎవరు? ఆదాము. ఆ వ్యక్తి ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది, మనందరికీ తెలుసు. అది ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉన్నదని అంటే, వారు అనుకుంటున్నారు, యాక్చువల్గా చెప్పాలంటే మీకు నేను ఫింగర్ టిప్స్ పైన ద బుక్ ఆఫ్ ఐజయా చెప్తూ ఉంటాను ఎక్కువసార్లు. ముఖ్యంగా 40 నుంచి 66వ అధ్యాయంలో మీరు చూస్తే రెస్టోరేషన్ ఆఫ్ ద ఇజ్రాయెల్, ఇశ్రాయేలీలను మరలా పునర్నిర్మాణం చేయడం, వారిని లేక మరలా వారిని ఉజ్జీవపరచడము, రెఫర్మేషన్ తీసుకొని రావడం, వారిలో ఒక ఉత్సాహాన్ని నింపడం, వారిలో ఒక ఉజ్జీవాన్ని నింపడం, వారిలో ఒక ఆనందాన్ని నింపడం. ఎందుకంటే అనేక చోట్ల మనం చూస్తాం, ఎందుకు 70 సంవత్సరాల చెర వారు అనుభవించారు కాబట్టి వారి తలల మీద నిత్యానందం ఉన్నది అనే మాట యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది. ద ఎవర్లాస్టింగ్ జాయ్ షల్ బి అపాన్ దేర్ హెడ్స్. నాకైతే నేను ఇప్పుడు ఇండియా గ్రంథం రాస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా గ్రంథం రాస్తున్నప్పుడు నాకు ఎంత సంతోషం కలుగుతుందంటే, ఇంకా పేతురు చెప్పిన రీతిగా చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన ఆనందం గలవారిని మనం సంతోషిస్తున్నామని పేతురు అంటాడు. పేతురు 1:8. అలా ఉన్నది నాకు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి ఆ కవినెంట్, ఇంత మునుపు పాఠంలో కూడా నేను చెప్పాను, ఆ యొక్క నిబంధన ఎలాంటిది అంటే, దేవుడు అక్కడ చెప్తాడు, ఒక్కసారి సూర్యుని చూడండి, దానికి నేను ఆజ్ఞ ఇచ్చాను, ఏమని? తూర్పున నీవు ఉదయించాలి, ఇది నీ డ్యూటీ. అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితి, వారికి నీతి లేదు, న్యాయం లేదు, అన్యాయం జరుగుతూ ఉన్నది, దోచుకునబడుచు ఉన్నారు. కాబట్టి దాన్ని చూసి దేవునికి ఆశ్చర్యం కలిగింది. ఏంటి అని అంటే, ఒక వ్యక్తి కూడా లేడే వీరికి సహాయం చేయడానికి. అంటే దానికి కారణం కూడా ఉన్నది. 59:1 అంటాడు, రక్షింపనేరగా ఉండునట్లు యెహోవా హస్తము కురుచగా లేదు, విననేరగా ఉండునట్లు ఆయన చెవులు. మీకు దేవునికి మధ్యలో ఏమంటొచ్చింది? మీ పాపం, మీ దోషం, మీ అతిక్రమమే అంటొచ్చింది. 59వ అధ్యాయం అంతా కూడా దే ఆర్ కన్ఫెసింగ్ దేర్ సిన్స్.
వారు ఎలా ఉన్నారంటే మనందరికీ తెలుసు, ఒక్క క్షణం మన కరెంట్ పోతే ఎలా మనం తడుముకుంటా కదా, నా బైబిల్ ఎక్కడుందో, నా ఫోన్ ఎక్కడుందో, నా నీట్. వాళ్ళు చీకట్లో అలా తడుముకుంటూ ఉన్నారంట. ఒక్కసారి చూడండి, మనము 59వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. గోడ కొరకు గుడ్డివారి వలె తడులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె. చాలు. అంటే యాక్చువల్గా ఈ 59:16 చూస్తే ఇది ఎవరి గురించి రాయబడ్డదబ్బా అని అంటే, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ బట్ ద క్రైస్ట్ మెస్సియా గురించినటువంటి ప్రవచనమే ఇక్కడ రాయబడ్డది. మనం చప్పట్లతోటి ప్రభువును రాయబడచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇందాక నేను చెప్పాను, ఇర్మియాతో దేవుడు అన్నాడు, జెరమయా షో మీ వన్ పర్సన్, ఒక వ్యక్తిని నాకు చూపించు, నేను వీరికి క్షమిస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 5:1. యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తు, చూసి తెలుసుకోండి, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండి ఎత్తించుచున ఒకడు మీకు కనపడేయడం నేను. ఒక వ్యక్తి ఎవరైనా ఈ ప్రజల వరకు విజ్ఞాపన చేసేవారు ఉన్నారా అంటే మనందరికీ తెలుసు, యేసుప్రభు వారు చెప్పిన రీతిగా మత్తయి 15:14 యేసుప్రభు వారు అన్నారు, గుడ్డివారికి త్రోవ చూపిస్తే ఇద్దరు కూడా పోయి, బాగున్నటువంటి వారు 2 కన్నుల వారు కనీసం ఒక కన్నాన ఉండాలి. అయితే దేవుడు మరొక చోట ఏమంటాడు చూడండి ఒకసారి. ద బుక్ ఆఫ్ హెజ్కేల్ చాప్టర్ 22:30. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయంలో కూడా అదే మాట అంటున్నాడు. ఏమంటాడు చూడండి, ఆ 29 నుంచి కూడా మనం చూసాం. మరియు సామాన్య జనులు బలాత్కారం చేయించు, దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయంగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా నాకు. సో అక్కడ ఇర్మియాతో చెప్తున్నాడు, ఇక్కడ యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ఇక దేవుడే అంటాడు అక్కడ యెషయా 53:6, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయింది, మన ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు, మనందరి దోషం యెహోవా అతని మీద మోపెను అనే మాట ద బుక్ ఆఫ్ ఐజయా 53:6 రాయబడింది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, సో దీని ద్వారా మనకి అర్థమైంది ఏంటి అంటే, న్యాయంగా నీతిగా ఉండే ఒక వ్యక్తి కావాలి. ఆయన ఎవరంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు తెలియజేస్తున్నాడు, ఈజ్ నన్ అదర్ దాన్ ద క్రైస్ట్ మెస్సియా. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 11:5. అతని నడుములకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అంటే మనకు తెలుసు, మ్యాన్ కెనాట్ సేవ్ మ్యాన్. మనిషి మరొక మనిషిని రక్షించలేడు. ఒకవేళ నేను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటాను. ఏంటి అని అంటే, కీర్తనల గ్రంథంలో నేను బాగా చదువుతూ ఉన్నప్పుడు 49వ కీర్తనలో ఒక చక్కటి వాక్యం రాయబడి చూడండి. ద బుక్ ఆఫ్ సామ్స్ 49లో ఏమని రాయబడ్డదో ఒకసారి మనం చూసాం. ద బుక్ ఆఫ్ సామ్స్ 49లో అక్కడ దేవుడు రక్షణ గురించి మాట్లాడుతూ 49లో 7-8 వచనాలు రాయబడి, ఎవడును ఏ విధము చేత నేను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగల వాడు ఎవడును, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరగా. ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు ఒక తెగులు పుట్టించాడు. ఆ తెగులు పుట్టినప్పుడు ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. మోషే వెంటనే అహరోను చెప్పాడు, వెళ్ళు ధూపం వేయి అంటే అహరోను వెళ్ళి ఆ
చచ్చిన వారికి ఆ బ్రతికిన వారికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడట. సంఖ్యాకాండం 16:45 మనం ఒకసారి చూసాం. The book of Numbers chapter 16 verse 47 and 48. 47 మరియు 48 వచనాలు ఈ విధంగా రాయబడింది. అక్కడ మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జెండలో మొదలుపెట్టి ఉందని కాగా అతను ధూపం వేసి ఆ జెండ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా తెగులు అంటే ఖచ్చితంగా మీడియేటర్. అక్కడ పాత నిబంధన గ్రంథంలో యోగు కూడా అనేక సార్లు చెప్తాడు. 9:33 అంటాడు, 25:4 అంటాడు, నాకు ఒకవేళ మా మధ్యలో ఒక అంపైర్ ఉంటే బాగుంటుందని అంటాడు. సో ఇక్కడ కూడా దాని తర్వాత ఫీనిహాస్ కూడా ఏం చేశాడు, ఆ తెగులు ఆగిపోవడానికి వెళ్ళి అక్కడ ఒక ఈటతో కూర్చున్నప్పుడు ఆ ఇద్దరు చనిపోతే అప్పుడు ఆ తెగులు ఆగిపోతుంది. సో దేవుడు అడుగుతున్నాడు, జనమేతో అడుగుతున్నాడు, ఎహెజ్కేలుతో అడుగుతున్నాడు, యెషయాతో చెప్తున్నాడు. చివరికి మ్యాన్ కెనాట్ సేవ్ మ్యాన్, బట్ సాల్వేషన్ త్రూ మ్యాన్ బై గాడ్. తప్పకుండా దేవుడు మానవుడి ద్వారానే రక్షణ తీసుకొని వస్తున్నాడు. దేవుడు అంటున్నాడు చూడండి, వారు చెప్తున్నారు రక్షణ మనకు లేదు. 59లో చాలా చక్కగా 11వ వచనం చూడండి ఒకసారి. మేమందరము ఎలుగు బంట్ల వలె బొబ్బరించున్నాము, గువ్వల వలె దుఃఖం చేయించున్నాము. న్యాయం కొరకు కాచుకొచ్చున్నాము కానీ అది లభించలేదు, రక్షణ కొరకు కాచుకొచ్చున్నాము కానీ అది మాకు. దేవుడు ఇంకా అనేక చోట్ల మనకు యెషయా గ్రంథంలో దేవుడు ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ వారికి నీతి జరుగుతలేదు, న్యాయము జరుగుతలేదు, దోచుకొనబడుచున్నారు. వారికి ఒక రక్షకుడు కావాలి అక్కడ రాయబడ్డది. సంరక్షకుడు లేకపోవట ఆయన చూశాడు, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడాడు. ఆయన ఎవరు కాదు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో భక్తులు తెలియజేస్తాడు. ఇంకా మనం చూస్తే దేవుడు అనేక చోట్ల కూడా ఇలాంటివన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథంలోనే యెషయా గ్రంథం 41:28 ఒకసారి చూడండి. ద బుక్ ఆఫ్ ఐజాయా 41:28. నేను చూడగా ఎవడును లేకపోయాడు, నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం ఇయ్యగల ఆలోచనకర్త ఎవడు. ఇంకా అనేక చోట్ల దేవుడు ఏమంటున్నాడు అంటే వారిని రక్షించడానికి దేవుడు ఒక ఆలోచన చేస్తున్నాడు, వారి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు, వారిని రెస్టోర్ చేయడానికి. చూడండి అక్కడ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 63:5. యెషయా గ్రంథం 63:5లో ఏమంటున్నాడు చూడండి. నేను చూసి ఆశ్చర్యపడి తిని సహాయం చేయవాడు ఎవడునూ లేకపోయాడు, ఆదరించువాడు ఎవడునూ లేకపోయాడు. కావున నా బాహువు నాకు సహాయం చేశాను, నా ఉన్నత నాకు. ప్రభునందు మిగిలి ప్రియులారా, బైబిల్ తెలియజేస్తున్నది మొట్టమొదటి మానవుడి ద్వారా పాపం వచ్చింది, అనగా ఆదాము ద్వారా. చివరి ఆదామైనటువంటి యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. క్రీస్తు పూర్వము 750 సంవత్సరాల క్రితమే క్రీస్తు పుట్టుకను గురించి మనకు స్పష్టంగా ఆ లేఖనాలు ఎలా నెరవేరాయి. దేవుని వాక్యంలో యేసు ప్రభువు వారు కూడా అనేకమైనటువంటి యెషయా గ్రంథంలోని కొటేషన్స్ అన్నీ కూడా ఆయన కోట్ చేశాడు. ఆయన పాపము లేనటువంటి వాడిగా, నీతి న్యాయములతో ఆయన అన్యజనులకు న్యాయం చేసేవాడుగా మనకు అనిపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఒకసారి మనం చూసాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం అక్కడ మనం చూస్తే 6-7 వచనాల్లో క్రీస్తు గురించిన
ఇచ్చినటువంటి ప్రవచనాలు మనకు కనిపిస్తుంది. గొడ్డివారు కన్ను తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలను వెలువలి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలువలి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగా నిన్ను. దేవుడు ఎవరి ద్వారా కార్యం చేయాలనుకుంటున్నాడు మనందరికీ తెలుసు. యెషయా అనగానే అక్కడ అనేక మంది రాజులు కూడా మనకు కనిపిస్తారు. ముఖ్యంగా సైరస్. గాడ్ సెడ్ టు సైరస్, హి ఈజ్ మై సర్వెంట్, ఐ హావ్ అనాయింటెడ్ హిమ్. అతను నేను అభిషేకించిన, అతను ఏర్పరచుకున్నాను నేను. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత వారికి విముక్తి ప్రసాదించాడు, విడుదల ప్రసాదించాడు. తర్వాత వారికి దేవాలయం కూడా కట్టించాడు. గాడ్ మే యూజ్ ఎనీవన్, కానీ అది భౌతికమైనటువంటి విడుదల, వారికి రెడెంప్షన్. కానీ శాశ్వతంగా వారు మెస్సియా కూడా కనిపెట్టుకొని ఉంటున్నారు. ఎవరా మెస్సియా? మనందరికీ తెలుసు, కొత్త నిబంధనలో యోహాను సువార్త మొదటి అధ్యాయం మేము లేఖనములలో రాయబడిన మెస్సియా మేము కనుగొన్నాము అని అక్కడటువంటి ఫిలిప్ కానీ అక్కడటువంటి ఆంద్రేయ కానీ వారందరూ కూడా అంటూ ఉంటారు. అంటే నేను గత పాటల్లో ఒకటి చెప్పడానికి వెళ్ళి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాను. మెస్సియా ప్రవచనాలు సైలెంట్ పీరియడ్లో హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ లేఖనాలను ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. హీబ్రూ భాషలో ఉన్నటువంటి లేఖనాలను ఏం చేశాడు తెలుసా? లాటిన్ భాషలోకి ఆ లేఖనాలను తర్జుమా చేశారు. ఆ దినాల్లో క్రీస్తు పూర్వంలో లాటిన్ ఎక్కువగా వాడుకలో ఉండేది. ఆ లేఖనాలు విస్తృతంగా ప్రచారం అయిపోయి మెస్సియా కొరకు ఎక్కువగా కనిపెట్టుకుంటూ ఉండేవారు. వారు మెస్సియా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. కాబట్టి మెస్సియా వస్తే వారికి అర్థం కాలేదు. ఎలాంటి అంటే మిలిటరీ మెస్సియా కొరకు వారు ఎదురు చూశారు. కానీ ఇలాంటి మెస్సియా అవసరం వారికి తెలియదు. వారు ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు తెలియదు. అంటే తర్వాత నాకు లేఖనాలు చదివినప్పుడు అర్థమైపోయింది. ఒకసారి చూడండి, మనకు దేవుని వాక్యం ఇప్పుడు చదువుకున్నటువంటి 59లోనే దేవుడు ఒక మాట అంటాడు. దాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తాడు. చూడండి, 59వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. సియోనొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళు కొన్న వారి యొద్దకును ఎవరు వస్తారట? పౌలు గారు దాన్ని కోట్ చేస్తూ రోమపత్రిక 11వ అధ్యాయం ఒకసారి తీయండి. ది లెటర్ ఆఫ్ పాల్ టు ది రోమన్స్ చాప్టర్ 11 చూడండి. అక్కడ 26, 27 వచనాలు కలిసి ఉండేవి. వారు ప్రవేశించున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తారట? సియోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను ప్రభునందు మిగిలి ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు గర్వపడ్డారు. మాకు లేఖనాలు ఉన్నవి, దేవుడు మావాడు. దేవుడి వారి పట్టా చేసుకున్నారా? రీసెర్చ్ చేసుకున్నారా? దేవుడు అన్నాడు, భూదిగంధముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు? నా తోడు ప్రతి మోకాలు నా నామంలో వంగాలన్నాడు. అది క్రీస్తులో ఎక్కడ నెరవేరింది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. ద ప్రాఫెసీ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. చప్పట్లు కొట్టి మనం దేవుని వైపరుస్తాం. దగ్గరగా ఉంటారు. ప్రభువునందు మిగిలి ప్రియులారా, మరి ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టుకొని ఉంటున్నారు. కానీ మనందరికీ తెలుసు 59వ వారు అంటున్నారు, మేము కనిపెట్టుకొని ఉన్నాము, మాకు న్యాయం జరగలేదు, మేము కనిపెట్టుకుని ఉన్నాం, మాకు రక్షణ కూడా లేదు. వారి పాపాలన్నీ కూడా వారు ఒప్పుకుంటూ ఉన్నారు. మనము ఆ 59 ఆరంభం నుంచి చూస్తే చాలా స్పష్టంగా 7వ వచనంలో వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపడమై త్వరపడును, వారి తలంపులు పాప హేతుకమైన తలంపులు, పాడును నాశనము వారి ద్రోహంలో శాంత వర్ధనము వారి ఎరగరు, వారి నడవడిలో న్యాయము, వారు తమ వరకు వంకర త్రోవలు కల్పించుకొచ్చున్నారు, వాటిలో నడుచువాడు ఎవడును
ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో మరలా కోట్ చేస్తాడు, కానీ ఇప్పుడు నేను చదవట్లేదు. సో ఇక్కడ వారి తప్పిదములు వారు ఒప్పుకుంటున్నారు, మాకు ఒక రక్షకుడు కావాలి. వారు కూడా అంటున్నారు, రక్షణ కొరకు మేము కాచుకొనుచున్నాము. కొత్త నిబంధనలో నేను రక్షింపబడినటువంటి లేఖన భాగం అపోస్తలుల కార్యం 4:12 పేతురు చెప్పినటువంటి మాట. మరి ఎవరి వలన రక్షణ కాదు, ఈ నామమున మనము రక్షణ పొందవాలి. కానీ ఆకాశం మీద మనుషుల్లో ఇవ్వబడి ఏ నామమున రక్షణ పొందదు. The salvation is no one else but only in Jesus' name. యేసు క్రీస్తు నామం. There is no other name that God has given. ఇక్కడ వీలైతే దేవుడు వారి కొరకు ఒక మధ్యవర్తి కావాలి, మెస్సియా కావాలి. ఆయన పంపిస్తాడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన నీతి న్యాయం కలిగినటువంటి వాడు. మనం 42వ అధ్యాయం చూసాము, 11వ అధ్యాయం 5వ వచనం చూసాము. దాన్నే నూతన నిబంధన గ్రంథంలో అనేక చోట్ల రాయబడినది. మత్తయి భక్తుడు కోట్ చేస్తాడు, ఈయన వీధులలో కేకలు వేయడు, ఈయన కంఠస్వరం ఎవరికి వినపడదీయడు. మత్తయి సువార్త 12:20, యెషయా గ్రంథం 42లో ఇలా మనం చూసాం. అలాంటి వాడు, అలాంటి రక్షకుడు కావాలి. అలాంటి వారి కొరకు వారు కనిపెట్టుకొని ఉంటున్నారు. అక్కడ రాయబడి ఉన్నది 12వ వచనం చూసాం మనం, యెషయా గ్రంథం 59:12. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనపడుచున్నవి, మా దోషములు మాకు. ఈ గతని కారణం ఏంటంటే మేము దేవుడిని వెంబడించడం మానివేశాము. దేవుని మాట మనం వినట్లేదు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే వాళ్ళు అనుకున్నారు, ఎందుకురా మనకి ఇలాంటి దేవుని యొక్క శాపం, దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంటే లేఖనాలన్నీ కూడా చదివినప్పుడు రాజు మంటలు తీసుకున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులను మనం గైకొనలేదు. కాబట్టి ఆ దేవుని ఉగ్రత మన పైకి వచ్చింది. మ్యాన్ కెనాట్ సేవ్ ద మ్యాన్. మనుషుడు మరొక మనిషిని రక్షించలేని మనం చూసాం. మనమందరం కూడా యెషయా 53:6 ప్రకారం త్రోవ తప్పినటువంటి వారు. ఓన్లీ గాడ్ సేవ్స్ ద మ్యాన్. దేవుడు మాత్రమే మానవులను రక్షించగలడు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మానవులలో ఏ ఒక్కరు కూడా లేఖనాలు తెలియజేస్తుంది. అది ఒక చోటనే కాదు, ఆది కాండం నుంచి మనం అక్కడ 8వ అధ్యాయం 22-23 వచనాలు చూసాం. భక్తుడు దావీదు మొదలుకొని 51:5లో ఆ ఆది కాండం 8:22-23లో మనం ఏం చూసామంటే, ఎందుకనగా నరుల హృదయాలోచన కేవలం బాల్యం నుండి చెడ్డదనే మాట్లాడారు. దావీదు కూడా చెప్తాడు, దేవాలయం పాపంలో పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించినది. ఇక నూతన నిబంధన గ్రంథంలో అయితే అపోస్తలుడైన పౌలు సైతం ఒక పెద్ద కేక వేస్తూ ఉన్నాడు. ఆయన మనందరికీ తెలుసు, బెన్యామీను గోత్రీకుడు, పరిసయ్యుడుగా ఉంటున్నాడు, నిష్ఠగల వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? Oh, I am a wretched man, and who will rescue me from this body of death? అని చెప్పి కింద అద్భుతమైనటువంటి మాట అంటాడు. ఏమంటే తెలుసా? I thank God through Jesus Christ our Lord and Savior. యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. చప్పట్లు కొట్టి వారు దేవునికి ప్రోత్సాహం. చివరిగా అంటే ఆ 3 భాగాల్లో మ్యాన్ కెనాట్ సేవ్ మ్యాన్, మనిషిని రక్షించలేని మనం చూసాం మానవులందరూ కూడా. రెండవదిగా చూస్తే దేవుడు గాడ్ అలోన్ కెన్ సేవ్, దేవుడు ఒక్కడు మాత్రమే రక్షించగలరు, లేఖనాలు తెలియజేస్తుంది. మూడవదిగా చూస్తే సాల్వేషన్ బై గాడ్ త్రూ మ్యాన్. అదే క్రిస్మస్ అంటే మనం చూస్తున్నాము. దేవుడు మనందరికీ తెలుసు 400 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నాడంటే దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. గమనించండి, ఆలోచన చేయండి, ప్రవచనాలను చదవండి. క్రీస్తు అనే ఒక యుగ పురుషుడు అకస్మాత్తుగా ఆకస్మికంగా ఆయన లోకానికి వచ్చినటువంటి వ్యక్తి కాదు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు కూడా హేరోదు రాజు అన్నాడు, ఏమయ్యా శాస్త్రాలను చూడండి, లేఖనాలు ఏం చెప్తున్నాయి? అయ్యా ప్రపంచాన్ని పరిపాలించే రాజట బెత్లెహేం నుంచి వస్తాడట. చెప్పండి కూడా మన దేవుని మహిమపరుస్తాం. మరి
చదివారు, అర్థం చేసుకున్నారు, మరి హేరోదు ఎందుకు వెళ్ళలేదు, శాస్త్రులు ఎందుకు వెళ్ళలేదు అంటే మనందరికీ తెలుసు ఏంటి వారిలో ఉన్నటువంటి గర్వము. అంటే మేము అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇందాక నేను చెప్పాను, పిలాతు దగ్గరికి యేసు ప్రభు వెళ్ళడానికి ఉదయకాలం చెప్పారు. 28 మెట్లు ఎక్కి వెళ్ళాడు. తర్వాత దాన్ని ఏం చేశారంటే ఒక చాపల్ హాల్గా మార్చేశారు. వారు అనుకున్నారు యేసు ప్రభు వారు ఒక రక్తం చిందించారు, అది పరిశుద్ధమైన స్థలం అని ఆ మెట్లు యెరూషలేము నుండి రోపు తెప్పించుకున్నారు. 4వ శతాబ్దంలో ఆయన కాలు పెట్టాడు, ఆయన రక్తం చిందించాడు, ఆయన నడిచాడు అని అంటే చూడండి, మరి ఎవరి వలనను రక్షణ కలదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలని. కానీ ఆకాశం కింద భూమి మీద ఏ నామమున మనం రక్షణ పొందుకోలేము. అది మనందరికీ తెలుసు. ఇది క్రిస్మస్ మాసము. దేవుడు ఆ యెషయా 7:14, యెషయా 9:6 ప్రవచనాలు చదివినప్పుడు మనకు ఏమర్థం అవుతుందంటే మన ఊహ కూడా అందదు. ఎందుకు అనంటే జరిగిపోయినట్లే లేఖనాలు రాయబడ్డవి. ఏమైనా మనకు ఎక్కడ పుట్టాడు, అక్కడ పుట్టాడా, క్రీస్తుపూర్వం 750లో పుట్టాడా? గమనించండి. ఏ చైల్డ్ ఈస్ బోర్న్ అని ఆంగ్లంలో, ఏ సన్ ఈస్ గివెన్, కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు, శిశువు పుట్టాడు. క్రీస్తుపూర్వం 750లోనే. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఇది ఆకస్మికంగా జరిగినటువంటి సంఘటన కానిది. అందుకే ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో దేవుడు చూడండి వారికి ఎలాంటి రక్షణ వస్త్రాలు ఇస్తున్నాడు. చూడండి 59వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణంగా. దాన్నే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. రక్షణ అనే శిరస్త్రాణము. పోలీసు వాళ్ళు చెప్తుంటారా, హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలను కాపాడు. అది భౌతిక సంబంధమైనటువంటిది. కానీ మనందరికీ తెలుసు అక్కడ బూడిదకు ప్రతిగా పూదండ, మరి ఇంకా అక్కడ అనేకమైనటువంటి మాటలు కూడా రాయబడి వారికి రక్షణ వస్త్రాలను కూడా ఇస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తే ఒక చోట చూడండి, అక్కడ మనం చూసాం అదే యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఆ రక్షణ వస్త్రాలు ధరింపజేసినట్టు కూడా ఉన్నది. 61వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 61 verse 10. శృంగారమైన పాన ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను భయపడను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని పట్టిన ఆత్మ. ఇది ఒక ఏమంటారంటే యెషయా 40 నుంచి 66 వరకు ఒక జమ్ లాగా, అంటే ఒక వజ్రం లాంటి చాప్టర్స్ ఇవన్నీ కూడా. ఈ వర్స్ దొరకదానే అనుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ మిగిలి ప్రియులారా, ఈ సాయంకాలం మనం చూసాము ఏంటి అంటే మ్యాన్ కెనాట్ సేవ్ మ్యాన్. మనిషి మరొక మనిషిని ఎప్పుడు కూడా రక్షించలేదు. ఎందుకంటే మానవులందరూ ఒకటే, వారు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నలు కావచ్చు, అందరూ కూడా. రోమా 3:23 తెలియజేస్తున్నారు, ఫర్ ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అందరి మహిమను सबने गुनाह किया और खुदा की जलाल से महरूम है అని ఉద్దులున్నాడు. ఈ సాయంకాలం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ క్రిస్మస్ దినాల్లో మనం చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ప్రవచనాలు నెరవేరి అనేకమైనటువంటి మార్పులు. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే కొన్ని ఊర్లే కనిపించకుండా పోతూ ఉన్నాయి. చరిత్రలో శక్తివంతమైన భూకంపాలు వచ్చాయి. ఆమోస్ గ్రంథంలో భూకంపం వచ్చిన మరుసటి సంవత్సరం రాయబడ్డది. ఆ శక్తివంతమైన భూకంపం వచ్చి ప్రకటనలో రాయబడ్డ 7 సంఘాలు కూడా భూగర్భంలో కలిసిపోయాయి. చారిత్రక ఆధారాలు లేవు.
అలాగూ ఈ లోకము అశాశ్వతమైనదని గ్రంథం తెలియజేస్తుంది. ఈరోజు నేను చూశాను, ఎక్కడో ఒక చోట ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడో ఒక చోట భూకంపం వచ్చిందట. ఎంతమంది చూశారో నాకు తెలియదు. ఆ రక్షణ లేకుండా ఈ మధ్యన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భూకంపాలు వస్తూ ఉన్నట్టు రెక్టర్ స్కేల్ పై 3 వచ్చినట్టు మ్యాగ్నిట్యూడ్ అక్కడ వస్తుంది వార్త. మనకైతే నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు చైనా వస్తువుల కన్నా గ్యారెంటీ ఉన్నది, కానీ ఈ రాత్రి మనం నిద్రపోయిన తర్వాత మరలా వేగువ లేస్తామా అని గ్యారెంటీ మనకు లేదు. కానీ ఒకటి గ్యారెంటీ ఏంటంటే పరలోకం మాత్రం గ్యారెంటీ. చప్పట్లు కొట్టి మన ప్రభుత్వం వాస్తవంగా మేము వాకింగ్ చేసే టైంలో కొన్ని ప్రశ్నలు గూగుల్ని అడుగుతూ ఉంటాం. ఏమని అడుగుతున్నామంటే, వేర్ ఈస్ ద గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అని అడిగారు. ఏం చెప్పింది తెలుసా గూగుల్? మీరు ఆశ్చర్యపోతారు. ఆయన చాలా పరిశుద్ధమైన స్థలంలో ఉంటాడు, ప్రార్థన మందిరాల్లో ఉంటాడు, తర్వాత మానవ హృదయాల్లో వాసం చేస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండేవాడు. దేవుని వాక్యంలో మనం చూసాం కదా, ఆకాశం నా సింహాసనం, భూమి. కానీ ఆయన మనం లేఖనాలు మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఏం చూస్తాం? ఆయన ఒక శిశువుగా మనకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 కానీ మత్తయి సువార్త 8:20 కానీ, ఫాక్సెస్ హ్యావ్ హోమ్స్, బర్డ్స్ హ్యావ్ నెస్ట్స్, బట్ ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ నో ప్లేస్ టు లే హిస్ హెడ్. నక్కలకు పొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు లేక గోళ్ళు కలవు, మనుష్యకు మన తల వాల్చుకోవడం. ఆయన యశుప్రభువారు అన్నారు, ఈ మధ్యలో ఎక్కువగా వాడుతున్నారు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడన్నాడు మత్తయి సువార్త 12:6. ఐఎమ్ ద గ్రేటర్ దెన్ ద టెంపుల్. దేవాలయం ఏంటండి? యు డిస్ట్రాయ్ దిస్ టెంపుల్, ఐ విల్ రీబిల్డ్ ఇట్ విత్ ఇన్ 3 days అన్నాడు యోహాను సువార్త 2:19. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని ఎన్ని రోజులు కడతాడు? 3 రోజులు కడతాడు. వాళ్ళు అన్నారు, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? 46 సంవత్సరాలు కష్టపడి కట్టారే, ఇది 3 రోజులు ఎలా కడతావంటే, ఆయన తన దేహం అనే దేవాలయం గురించి మాట్లాడాడు. ఇప్పుడైతే మన దేహము క్రీస్తుకు ఆలయంగా ఉంటున్నది. ప్రభునందు మిగిలి ప్రియులారా, యెషయా గ్రంథం 59లో క్రీస్తు మనకు కనిపిస్తాడా? యెషయా గ్రంథం 42లో మన క్రీస్తు కనిపిస్తాడా? 42 ఒకసారి మనం చూసాం అనుకుంటాం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 42 42 మనం చూసాం. అక్కడ 42 2, 3, 4 మనం చూసాం. అతడు కేకలు వేడు అర్పడు, తన కంఠస్వరం వీధిలో వినపడనీయడు, నలిగిన రెల్లును అతడు వినపడు, మగమగలాడుచున్న జనపనార బతిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచు, భూలోకంలో న్యాయం స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగురు పడడు, ద్వీపములు అతని బుధ వరకు. ఇవన్నీ కూడా మత్తయి భక్తులు కోట్ చేస్తాడు 12వ అధ్యాయం 20వ వచనంలో. 11వ అధ్యాయంలో కూడా రాయబడినది. యోహాను తన శిష్యులను పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు? ఏమయ్యా, రాబోవాడు నీవేనా? మేము మరి కొరకు కనిపెట్టాలా? పోయి చెప్పండి, కుంటివారు నడుస్తూ ఉన్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, పోయి చెప్పండి. అంత ఖచ్చితంగా ఆయన చెప్పాడు. అంటే లూకా సువార్త 4లో నా గురించి రాయబడినటువంటి లేఖనము ఈ దినం మీ వెనుకలో నెరవేరింది అన్నాడు. ఆ పుస్తకం రాయించింది ఆయనే, ఆ పుస్తకం చేతిలో పట్టుకున్నది ఆయనే. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. నేడు మీ వెనుకలో, మనందరికీ తెలుసు ఆయన ఒక సామాన్యమైనటువంటి మానవునిగా ప్రతి వీధి తిరుగుతూ, ప్రతి గ్రామం తిరుగుతూ ఆయన ఎందుకు వచ్చాడంటే, మానవ శరీరంలో ఉన్నటువంటి మనందరినీ విడిపించడానికి. మనమందరము శరీరంతో ఉన్నాం. హెబ్రీ పత్రిక 2:14-15 చెప్తాడు, రక్తమాంసములు గల వారై ఉన్నందున వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములో పాలువాడు ఆయన. The word became flesh and lived among us. ఆ వాక్యము శరీరధారి
కృపా సత్య సంపూర్ణుడుగా ఎక్కడ నివసించాడట? చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రపంచంలో కోట్ల మంది క్రీస్తు వైపు తిరగడానికి ఆకర్షించబడడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టాడు. సామాన్యుడిగా మానవుల మధ్యలో ఉన్నాడు. వారి కష్టము, వారి నష్టము, వారి దుఃఖము ఇదే యెషయా 43:9 రాయబడింది. ఏమని రాయబడింది? వారి యావత్ బాధలో ఆయన బాధ పొందెను, తన సన్నిధూత చేత వారిని రక్షించాడు. అందుకే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టినందుకే, ఈ లోకానికి వచ్చినందుకే అనేక మంది క్రీస్తు వైపు ఆకర్షించబడుతున్నారు. కారణం ఏంటంటే ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యాలు. అన్నిటికంటే మిన్న ఆయన సిలువ ఎంచుకున్నాడు. ఆయన చివరి డెస్టినేషన్ కాదు. అంటే సిలువ ఈజ్ నథింగ్ బట్ మరణం. ఎందుకంటే వాక్యం తెలియజేస్తున్నది, కర్స్డ్ ఈజ్ ద మ్యాన్ హూ హ్యాంగ్స్ ఆన్ ద ట్రీ. మ్రాను మీద వేలాడదీయబడ్డవాడు దేవునికి హీ బికేమ్ కర్స్. ఆయన మరణానికి కొరకు ఆయన శాపగ్రస్తునిగా మారిపోయాడు. క్రిస్మస్ అంటే అందులో ఆయన పుట్టుక మాత్రమే కాదు, ఆయన మరణాన్ని గురించి కూడా మనం మాట్లాడతాము. అందరు ఈ లోకంలో ప్రత్యేకంగా పుట్టవచ్చు, కానీ వారు ఏదో ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడవచ్చు. కానీ దేవుడి యొక్క సంకల్పం ఆయనలో నెరవేరింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆ మాట చదువుతాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? 11వ వచనం, అతడు తన కలిగిన వేదనను చూసి ఏం చేశాడట? తృప్తి నొందును. నీతిమంతుడైన ఆ సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత, అంటే పుట్టినోడు ఏమని రాయబడ్డది, లేక తను గురించిన జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. పాపిని రక్షించలేడు. రక్షణ దేవుడి వల్లే కలుగుతుంది. ఆ రక్షణ దేవుడు ఒక మానవుని ద్వారా కలగజేస్తాడు. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఏం చెప్తాడు? అయా, ఆయన దేవదూతలకు కనిపించాడు, సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 ఏమని రాయబడింది అక్కడ? నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మరణం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయంలో నీతిపడని తీర్పు నందను. దేవదూతలకు కనబడను, రక్షకుడిని జనంలో ప్రత్యేకపడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై. ఈయన గురించి లేఖనాలన్నీ కూడా ఇంకా మనం మాట్లాడాలంటే మన ముందు చాలా పనులు ఉన్నాయి. ప్రభావం ఉన్నది ఈరోజు. అసలు వారు మాట్లాడినటువంటి వారు వారికే తెలియదు ప్రవక్తలకి. కారణం ఏంటంటే దేవుడు వారితో మాట్లాడించారు. ఈ సాయంకాలం ఇలాంటి వ్యక్తిని ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? ఒకవేళ ఈ దినమే దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ భక్తుడు పౌలు అంటాడు, అనుకూల సమయం అందునే నీ మొరను ఆలకించింది, ఇదిగో రక్షణ నేడే. తల వచ్చని ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలం నాయన మరి మధ్యవర్తి లేకుండా చూసి, సంరక్షకుడు లేకుండా చూసి నీవు ఆశ్చర్యపోయావు. మధ్యవర్తి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకటి, ఆయన క్రీస్తు చేస్తున్నారు. ఈయన అందరి వరకు విమోచన క్రయధనంగా తను తాను అప్పగించుకొని దీని గురించిన సాక్ష్యం యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాయంకాలం ఈ లోకానికి నువ్వు మానవునిగా శిశువుగా వచ్చావు, కల్వరి శిలువలో చనిపోయావు. తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షిస్తున్నారు. కానీ యేసు అని పేరు పెట్టదు. మా కొరకు నీ ప్రియ కుమారుని ఈ లోకంలో పంపించి మా పాపములు ఆయనపై మోపినందుకు వదలము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.